మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిష్యాలయ. సార్ నమస్తే. నమస్తే అండి. ఈ ఫ్యాన్స్ గురించి ఇప్పుడు అంతా అరెస్ట్ చేయడం ఎంత వివాదం నడుస్తుంది. అయితే అసలు ఈ ఇష్యూ మీద ఇండస్ట్రీ వాళ్ళు రియాక్ట్ అవ్వలేదు అన్నది కొంతమంది వాదన. రియాక్ట్ అవ్వాలి అవ్వలేదు ఎందుకు అనేది వాదన. మీరేమంటారు? ఇండస్ట్రీ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా? ఇండస్ట్రీ ఇలాంటి విషయాల్లో రియాక్ట్ కావటం అనేది ఎప్పుడూ జరగలేదండి. అయితే మంచిది అనే ఉద్దేశం ఒకసారి ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారు ప్రపంచానికి చాటి చెప్పాడు. అంటే ఆయన మీద శ్రీరెడ్డి తర్వాత కత్తి మహేష్ రెగ్యులర్గా దాడులు చేస్తున్న కాలంలో ఇండస్ట్రీ ఎందుకు దీని గురించి రెస్పాండ్ అవ్వట్లేదు, రియాక్ట్ కావడం లేదు అని ఆయన మెగా హీరోల దండుతో చాంబర్ మీద దాడి చేయటం అనేది ప్రపంచానికి ఇంకా గుర్తున్నటువంటి విషయమే. అరవింద్ గారి జోక్యంతో ఆయన వెనక్కి వచ్చాడు అప్పుడు పవన్ కళ్యాణ్. అల్లు అర్జున్ కూడా వెళ్ళాడు ఆ రోజు చాంబర్కి. అయితే అక్కడేం జరగలేదు. అప్పుడు శివాజీ రాజా మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆయనతో ఏదో 2 నిమిషాలు మాట్లాడారు. ఆయన కూడా కొంచెం గాయపడ్డాడు ఈయన వ్యవహార శైలి పట్ల. కానీ ఏం మాట్లాడలేక అలా ఆ బాధని మనసులోనే అణుచుకుని ఆయన ఉండిపోయాడు. అయితే నిజానికి రియాక్ట్ అయి ఉండొచ్చు, తప్పేం లేదు దానిలో. అంటే ఇండస్ట్రీకి సంబంధించిన అప్పుడు పవన్ కళ్యాణ్ ప్రధానమైన ఈ గొడవ ఏంటి, మా ఫ్యామిలీ నుంచి మేజర్గా 4 క్రౌడ్ పుల్లర్స్ ఉన్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, అలాగే రామ్ చరణ్, అల్లు అర్జున్. మిగిలిన వాళ్ళని పక్కన పెట్టిన ఆ తర్వాత శ్రేణిలో ఇంకో 2-3 హీరోలు ఉన్నారు ఆ ఫ్యామిలీ నుంచి. అప్పటికి 3-4 ఉండుంటారు. అయినప్పటికీ మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది ఆ రోజున అసలు ఇండస్ట్రీలో ఎవరి పతాకం ఎగురుతోంది దాకా వెళ్ళింది. మేము క్రౌడ్ పుల్లర్ హీరోలు 4 ఉన్నారు మా ఫ్యామిలీలో, మా ఫ్యామిలీకి ఏది జరిగినా మీరు ఎవరో పట్టించుకోవడం లేదు, ఇంక ఇండస్ట్రీ గురించి ఏం పట్టించుకుంటారు, ఇప్పటికీ ఎవరి కంట్రోల్లోనే ఉంది అన్నట్టుగా. అప్పటికి తెలుగుదేశం జనసేన అనేటువంటి ఆవిర్భావం లేదు. ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు పవన్ కళ్యాణ్, ఇంకా యాక్టివిటీలోకి వెళ్ళలేదు. ఇంకా తెలుగుదేశం బీజేపీ కూటమి ఈ నిర్మాణాలు లేని రోజులవి. కాబట్టి ఆయన మీద ఆయన అలా వెళ్ళి ఒక రియాక్షన్ ఇచ్చి వచ్చాడు. అప్పుడు కూడా పరిశ్రమ స్పందించలేదు. ఆ తర్వాత కూడా ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడు స్పందించిన దాఖలాలు లేవు. అంటే అది పొలిటికల్ ఏరియాలో జరుగుతోంది అని. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలైంది వివాదం చూస్తే, నిజానికి అగ్గిపుల్ల రాజేశ్వరుడు లోకేష్ ఓపెన్గా చెప్పుకోవాలంటే ఆయన కూలీ సినిమాని అభినందించి రజనీకాంత్ని, ఎన్టీఆర్కి కూడా ఒక వాక్యం పడేస్తే సరిపోయేది కదా. రేపు రిలీజ్ అవ్వబోతున్నటువంటి 2 సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించాలి. రజనీకాంత్ గతంలో మేము ఎన్టీఆర్ స్మారక పురస్కారం ఇచ్చాం, ఎన్టీఆర్ అవతల జూనియర్ ఎన్టీఆర్ మా కుటుంబం మా బావ, ఆయన సినిమా కూడా ఆడాలని కోరుకుంటున్నాం అని 2 వాక్యాలు పడేస్తే అయిపోయేది కదా. అలా కాకుండా ఎప్పుడైతే ఆయన కూలీకి అభినందనలు చెప్పేసి వీళ్ళని పట్టించుకోలేదో అప్పుడు కదా ఇష్యూ రోడ్డెక్కింది. ఆ రోడ్డెక్కిన ఇష్యూకి క్యారీ ఫార్వర్డ్ చేస్తూ కదా ఆయన మమ్మల్ని ఎవరు ఆపలేరు అన్న మాటను దీంతో లింక్ చేసి కదా గొడవ చేస్తోంది. ఈ వాక్యం మీద ఎవరు గొడవ చేయలే, ఈయన ట్వీట్ చేయలేదు అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ రోడ్డు మీదకి రాలా. ఈ లోకేష్ అనేవాడు ట్వీట్ చేయలేదని ఎన్టీఆర్ అభిమానులు ఎక్కడా రోడ్డు మీదకి రాలా. లోకేష్ గురించి ఒక నెగిటివ్ డైలాగ్ లేదు అటు నుంచి. ఆయన వేదిక మీద మనల్ని ఎవరు ఆపలేరు అన్నాడు. అక్కడ కూడా ఆయన ఎవరిని కించపరచలేదు. మనల్ని ఎవరు ఆపలేరు, ఎప్పటి వరకు సీనియర్ ఎన్టీఆర్ ఆశీర్వాదం మనకు ఉన్నంత వరకు అన్నాడు. ఆ వాక్యం తప్పు కాదు కదా ఇట్ సెల్ఫ్. అది తీసుకెళ్ళి ఎక్కడ పెట్టినా తప్పని ఎవడు అనడు. కాబట్టి ఆ వాక్యాన్ని వీళ్ళే ఆపాదించేసుకుని, ఎవరైతే ట్వీట్ చేయలేదో దీనికి రియాక్షన్గా మాట అన్నాడని వీళ్ళే ఆపాదించేసుకుని అతని మీద దాడి చేయటం అనేది తప్పు కదా. సో టోటల్ వ్యవహారం అంతా టీడీపీ కాంపౌండ్లోంచి జరిగింది, లోకేష్ దగ్గర నుంచి జరిగింది వ్యవహారం. ఆ తిట్టిన ఎమ్మెల్యే కూడా ఏం మాట్లాడుతున్నాడు, సార్ని తిడతాడా అంటున్నాడు, లోకేష్ని తిడతాడా అంటున్నాడు. అంత దమ్ముందా, అంత సమర్థత ఉందా అంటే ఏం మీరు తొడగొట్టేసి రోడ్డు మీదకి వచ్చేస్తే మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనుకుంటే అలాగా.
మీ ఇష్టం వచ్చినట్టు పవర్ ఉంది కాబట్టి అనుకుంటే ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా రాచరికం అనుకుంటున్నారా వాళ్ళు? దుర్మార్గమైన మాటలు కదా అతను మాట్లాడింది, ఆ ప్రసాద్ అనంతపురం ఎమ్మెల్యే. కాబట్టి అది ల్యాబ్లో టెస్ట్ జరిగితే ప్రాపర్గా అతను రోడ్డు మీద నిలబెట్టవచ్చు, అది జరగాల్సి ఉంది. దీనిలోకి మళ్ళీ వైసీపీని లాక్కొచ్చి అతను వైసీపీ లింకుల్లో ఉన్నాడు ఇప్పటికీ. వైసీపీ రోజా గారు వీళ్ళందరూ మాట్లాడారు అతనికి సపోర్ట్గా. పైగా ఇంకొక వెర్షన్ తీసుకొచ్చారు. ఎప్పుడైతే ఇతను లోకేష్ ట్వీట్ చేశాడో కూలీకి అతను వార్ 2ని పట్టించుకోలేదో ఇమ్మీడియట్గా ఒక డివిజన్ అప్పుడే మొదలైంది. ఏది? కూలీని టీడీపీ వాళ్ళు భుజాన వేసుకున్నారు, వార్ 2ని వైసీపీ వాళ్ళు భుజాన వేసుకున్నారని. ఆ అవకాశం కల్పించింది నువ్వు కదా, నువ్వెందుకు కల్పించాలి అవకాశం వాళ్ళకి? నువ్వే 2 సినిమాలని భుజాన వేసుకుంటే కాదన్నది ఎవడు? ఆ మాట అనుండాలి కదా. పైగా ఎవరా ప్రొడ్యూసర్? ఇప్పుడు ఆ సినిమాని కొనుగోలు చేసినటువంటి వంశీ ఎవరు? డాకు మహారాజు మనిషే కదా, ఒక 6 నెలల క్రితం. మరి మీ మీద మీరే దాడులు చేసేసుకుని మీరే మీ మీద దాడి చేయడానికి అవతలోడికి అవకాశం ఇచ్చి మళ్ళీ మీరు వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి వీడియోలు చేసి, ఇది టోటల్ ఎపిసోడ్ అంతా తెలుగుదేశం చేసిన రచ్చే. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసింది చాలా తక్కువ. ఈ అగ్గిపుల్ల గీసినోడు లోకేష్. అక్కడి నుంచి మొదలైంది గొడవ. ఇప్పుడు దాని మీద నడుస్తుండగా ఇండస్ట్రీ పట్టించుకోవాలంటే అలాగా. ఇప్పుడు ఇండస్ట్రీ వేలు పెడితే ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. వీళ్ళు చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఎవరిది? టీడీపీ, పర్టికులర్గా లోకేష్ క్యాంపు. అది ఎలా రియాక్ట్ అవుతుంది? ఇప్పుడు ఎన్టీఆర్కి అయ్యో ఇలా జరిగిందా అని ఎవరో పెద్ద మనుషులు 4 కూర్చుని ఛాంబర్లో మాట్లాడే పరిస్థితే లేదు అసలు. ఒకవేళ మాట్లాడితే ఎవరైనా చొరవ చేసి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి గబుక్కున మాట్లాడితే ఇమ్మీడియట్గా దాడి జరుగుతుంది కదా వాళ్ళ మీద. ఎందుకంటే ప్రతి ఒక్కరూ లోకేష్ ప్రాపకం కోసం తిరుగుతున్న వాళ్ళే. అవునన్నా కాదన్నా ఎవరు ఎన్ని అద్భుతమైన మాటలు చెప్పినా లోకేష్ గారి కటాక్షంతోనే ఆంధ్రప్రదేశ్లో ఏ పనైనా అవుతోంది. వారి దయా దాక్షిణ్యాల కోసమే బతుకుతున్నారు అందరూ. వారిని గాయపరిచే మాట ఎవరూ మాట్లాడటానికి ధైర్యం చేయటం లేదు. అందుకని వీళ్ళెవ్వరూ రియాక్ట్ కారు. ఇండస్ట్రీ మీద ఈ రోజుకి తెలుగుదేశం జెండా, పర్టికులర్గా క్యాస్ట్ వైజ్ చెప్పుకోవాలంటే కమ్మ జెండా ఎగురుతున్న మాట వాస్తవం. వీళ్ళెవరూ లోకేష్కి వ్యతిరేకంగా వెళ్లే పరిస్థితుల్లో లేరు. ఏదో వారి దయతో 4 పనులు చేసుకుని 4 రాళ్లు వెనకేసుకుందామనే పరిస్థితిలోనే ఉన్నారు. అక్కడ కుదిరితే ఏదైనా పైరవీ చేయించుకుందామనే మూడ్లో ఉన్నారు తప్ప ఇప్పుడు ఎన్టీఆర్ని సమర్థించి ఆయనకి వ్యతిరేకమైపోయి అదేదో జరిగే పనులు 4 చెడదొబ్బుకోవడం ఎందుకనే పరిస్థితే కదా. అందుకని ఇండస్ట్రీ వైపు నుంచి రియాక్ట్ అవుతారని నేనైతే అనుకోవడం